లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి సౌజన్యంతో ఇటీవల వేంపల్లి గ్రామంలో ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి సౌజన్యంతో వేంపల్లిలో గ్రామంలో ఇటీవల ఉచిత కంటి చికిత్స శిబిరం చేపట్టారు. ఆ శిబిరంలో 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 35 మందికి కంటి సర్జరీలు అవసరమైన వారిని గుర్తించి 2 రోజుల క్రితం కరీంనగర్ రేకుర్తిలోని లయన్స్ ఐ హాస్పిటల్కి ఉచితంగా బస్సులో తీసుకువెళ్లి ఆపరేషన్లు చేశారు. శనివారం ఉదయం వారి ఇంటి వద్దకి బస్సులో దింపారు. ఈ సందర్భంగా క్యాంపు చైర్మన్ డేగబాపు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవల్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. తమ క్లబ్ ఉద్దేశం అంధత్వ నివారణ అని, అందులో భాగంగానే నిత్యం మారుమూల గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి సర్జరీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దృష్టి లోపాలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని వారిని గుర్తించి కంటి వెలుగును అందించడం కోసమే ఈ ప్రయత్నం అని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ బాల్మోహన్, గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, లయన్స్ క్లబ్ మెంబర్స్ సుగుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వినయ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో 12వ తారీఖు నాడు కంటి ఆపరేషన్కు పంపించడం జరిగింది. కంటి ఆపరేషన్కి ఎంతమంది అవసరం ఉన్నారో వాళ్ళందరి వెరిఫికేషన్ చేసి 35 మందిని ఈ బస్సులో తీసుకెళ్ళడం జరిగింది. అందులో నుండి వేంపల్లిలో 15 మంది, మిగతా 20 మంది మంచిర్యాల నుండి తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళందరికీ తీసుకెళ్ళి ఉచితంగా కంటి చికిత్స చేసి మరియు భోజనం కానీ మిగతా అవసరాలన్నీ తీసి మందులు అద్దాలు కూడా ఇచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ దీనికి సహకరించిన మన సుగుణాకర్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, వినయ్ గారికి, మరియు రాకేష్ రెడ్డి గారికి, మరియు విష్ణు గారికి, మరియు మిగతా మా లైన్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మిగతా ఉన్నవాని ఇంకెవరైనా ఉన్నా కానీ మా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉచితంగా సేవలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లయన్స్ క్లబ్ మంచిర్యాల్ మరియు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు లయన్ బాల్మోహన్, లయన్ డాక్టర్ రాకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా సీనియర్ లైన్ మెంబర్ లయన్ డేగబాబు ప్రోగ్రామ్ చైర్పర్సన్గా ఈ నెల 12వ తారీఖు వేంపల్లి గ్రామంలో ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి 200 పైన ప్రజలు పాల్గొని మరి కంటికి ఉన్నటువంటి ఇబ్బందులను టెస్టులు చేయించి వారికి ఉచితంగా మందులు కూడా లయన్స్ క్లబ్ ద్వారా అందజేయడం జరిగింది. అందులో దాదాపు 65 మందిని ఉచిత కంటి శస్త్రచికిత్సకు ఎన్నుకోవడం జరిగింది. మొదటి విడతగా ఈరోజు 35 మందిని మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ రేకుర్తి ఐ హాస్పిటల్లో మరి బస్సులో ఉచితంగా వారికి పంపించి వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి మరి వారికి అద్దాలు మందులు కూడా మేము లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా అందజేయడం జరిగింది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఐ సర్జరీస్, కంటి శస్త్ర చికిత్సలు మరి మంచిర్యాల జిల్లాలో ఎన్నో ప్రాంతాలలో మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఇప్పటికి కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి లయన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి వివిధ ప్రాంతాల్లో కూడా మేము కంటి శస్త్ర చికిత్స నిర్వహిస్తాము. ఇలాగే ఉచితంగా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మేము లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉండిందంటే మా లయన్స్ క్లబ్ సభ్యులను సంప్రదించింది ఉంటే తప్పకుండా మేము మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తూ ఈరోజు 35 మందికి కూడా మేము లయన్స్ క్లబ్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి వారికి బస్సులో వారి ప్రాంతాల గ్రామాలకు మేము పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు సద్వినియోగపరచుగా విజ్ఞప్తి ఖచ్చితంగా తీసుకుపోయి మమ్మల్ని అందరినీ మంచిగా అద్దాలేసి మా కడుపులకు మంచిగా అన్నం కూడా పెట్టి చాయ్ అన్ని పాలు కూడా ఇచ్చి మాకు అన్నీ సహకారం చేసి మాకు అద్దం కూడా అన్నీ మంచిగానే చేసి డాక్టర్లు మాకు అన్నీ మంచిగా చేసి సాగదోలేరు మమ్మల్ని. అయితే మరి సాయం అయితే మమ్మల్ని తీసుకపోయాడు. అందరం వీళ్ళందరినీ దేవుడు వీళ్ళ దీవించి ఆశించారు.
ఇక్కడ మాకు మంచిగా జరిగింది, మంచి భోజనాలు